వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, SSCL సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి మనకైతే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ గురించి ఈరోజు మన వీడియో తెలుసుకుందాం. కొద్దిసేపటి క్రితము తెలంగాణ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క మనకి ఇక్కడ సింగరేణిలో ఫిబ్రవరి 22 తారీఖు నాడు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ని విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మొత్తం 485 ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 485 ఉద్యోగాలలో చాలామంది ఎదురు చూసినటువంటి ఎక్స్టర్నల్ పోస్టులు కూడా ఇందులో అయితే ఉండడం జరుగుతుంది. చూద్దాం డీటెయిల్స్. సింగరేణి సంస్థలో 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం అంటే ఫిబ్రవరి 22న నోటిఫికేషన్ విడుదల చేయనట్లు సిఎండి తెలిపారు అని చెప్పేసి మనకి అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ 2 రకాల పోస్టులు అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఇంటర్నల్ పోస్టులు, రెండు వచ్చేసి ఎక్స్టర్నల్ పోస్టులు. సో ఈ ఎక్స్టర్నల్ పోస్టులో మనకు చాలా హ్యూజ్ నెంబర్ ఉన్నది. సో దట్ ఈస్ 317 ఎక్స్టర్నల్ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో చాలామందికి ఇక్కడికైతే ఒక డౌట్ ఉంది. ఇంటర్నల్ పోస్టులు కాసేపు పక్కన పెట్టినట్టయితే ఎక్స్టర్నల్ పోస్టులకు సంబంధించి ఏమేమి పోస్టులు ఇందులో ఉండవచ్చు అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 317 పోస్టులలో మనకు చూసుకున్నట్లయితే ఇదివరకే మనకు సింగరేణి సంస్థ కొన్ని జాబ్ వేకెన్సీస్ని అయితే ఇవ్వడం జరిగింది. అందులో మనకు మైనింగ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉంది, అలాగే జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉంది, అలాగే కంప్యూటర్ పోస్టులకు సంబంధించి ఉంది, అలాగే సర్వేయర్ పోస్టులకు సంబంధించి ఉన్నాయి, అలా మెకానికల్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో అందులో కొన్ని సెలెక్ట్ చేసి బహుశా రేపైతే మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో ఇవి చాలా హ్యూజ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్గానే ఇక్కడ ఫిల్అప్ చేయబోతాయి. సో కంపల్సరీ ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసి వితిన్ షార్ట్ పీరియడ్లో వీటిని అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఒక్కసారి సింగరేణి గనులో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ పడడమే ఆలస్యం, బట్ ఒక్కసారి పడింది అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే అవడం జరుగుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ వచ్చేసి మీ ప్రిపరేషన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇందులో డీటెయిల్స్ యాజ్ వెల్ as నోటిఫికేషన్ అన్నీ కూడా మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను.